జాన్ న్యూస్ తెలుగు మంగళగిరి ప్రతినిధి. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి జై కోటేశ్వరరావు తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పేదోడి గుండె చప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి రాష్ట్ర రాజధానిలో డాక్రా గ్రూపులకి 1000 గజాల ఫ్లాట్లు గిఫ్ట్గా, తొలి సంతకం రుద్రప్ప పెన్షన్ ఇంటి వద్దకే 5000, వికలాంగులకి 7000 మరియు వాలంటరీ వ్యవస్థని, ఫార్మేట్ వైద్యం, విద్య ఉచితం, ఇసుక ఉచితం, బట్టలపై జీఎస్టీ 5% తీసేశాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి దఫాల వారీగా ముఖ్యమంత్రిగా పదవులు ఇస్తాం. అర్హులైన యువతకి ₹1 కోటి ఉద్యోగం ఇస్తాం. అర్హులైన యువతకి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు ఒత్తిడి లేని పాలన మేనిఫెస్టో విడుదల చేసినారు. ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ప్రజలకి నమస్కారాలు. ఎందుకంటే మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీని సీఎం చేయాలనే ఆలోచనతో పార్టీ స్థాపించాం. ఫస్ట్ నుంచి కూడా ఒకే నినాదం చెప్తున్నాం, అందరూ ఆర్థికంగా ఎదగాలి. 1-2% వాళ్ళు మాత్రమే ఆర్థికంగా ఎదుగుతున్నారు. 25 సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉంటున్నాం. అక్కడ రాజధాని తెలంగాణ అంటారు, కాసేపు ఆంధ్ర అంటారు, ఆంధ్రలో రాజధాని అంటారు, మళ్ళీ ఇప్పుడు విశాఖరాజధాని. ఇట్లా నాయకులు అందరూ పాత్ర ఒకళ్ళని అంటానికి మాత్రం లేదు. టోటల్గా నాయకులందరూ, పార్టీలందరూ కూడా కలిసి రియల్ ఎస్టేట్ డ్రామా ఆడుతున్నారు అంతే. ఇది వేరే ఉద్దేశం కాదు. నేను అంటాం కొంచెం వాళ్ళకి కష్టంగా కలగొచ్చు, కానీ నేను ఏ పార్టీని విమర్శించాలని మాత్రం కాదు. కాకపోతే జరుగుతున్న సిస్టమ్ చెప్తా ఉన్నా. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కాడ 5,000-10,000 పొలాలు కొనుక్కున్నారు. అదే ప్రతి డోక్రా గ్రూప్కి 10 గజాలు ఆనాడు అక్కడ ఇచ్చున్నాడు, రాష్ట్రం విడిపోయేది, మన హైదరాబాద్ పోయేది కాదు కదా. సరే ఇప్పటికైనా అమరావతిలో అట్లాగే ఇచ్చుంటే పోయి ఉండేది కాదు కదా. కూలింగ్ 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ 3 రోజులు 5 ఏళ్ళు టైం వేస్ట్ చేశారు. అదే గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ, గ్రేటర్ అమరావతి చేసి ఉండి చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ఆ రోజు పూలింగ్ తీసుకొని ఉంటే, ఈ పూలింగ్కి వెళ్లకుండా భూ సేకరణకి వెళ్ళాలి 1/2 కిలోమీటర్ వెళ్ళిపో. దాంట్లో ఆనాడు గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 లక్షలు. గవర్నమెంట్ వాల్యుయేషన్ 4 లక్షలు అయితే 2.5% కడితే 10 లక్షల ఎకరా. ఆనాడు ఉన్న 2014 వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు కనుక, ఆనాడు ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో అదే 1 లక్ష ఎకరాలు సేకరణ చేస్తే 10,000 కోట్లకు వచ్చేది. పూలింగ్ అని టైం వేస్ట్ అయిపోయింది 5 ఏళ్ళు. మరి ఆనాడు రుణమాఫీ మాట తక్కేది, మూట తక్కేది. మనం 2 వైపులు అటు లైన్ తీసి మొత్తం ఎకరా ఆనాడు ఎకరా పాట పెట్టి అమ్మితే ఆ 1 లక్ష ఎకరాలు 4-5 కోట్ల కాడికి 4 లక్షల కోట్లు వచ్చిండే ఆనాడు 2014. మరి కంపెనీలు ఎన్నో తీసుకురావచ్చు. మనం ఏదో ప్రత్యేక హోదా కోసం వాళ్ళ మీద యుద్ధం చేసి బాంబులు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రం ఏ పార్టీ అన్నా మనకి ఇచ్చింది తీసుకొని ముందు మన పని మనం చేసుకోవాలి. అభివృద్ధి ఎలా చేసుకోవాలని మనం ఆలోచన చేసుకోవాలి. పూలింగ్ చేసుకోవడానికి డెవలప్మెంట్ అంటే పూలింగ్ అంటే డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ తీసుకోవడానికి ఆయన రియల్ ప్రమోటరా? 33 ఏళ్ళ ఎక్కడ వయసు అయిపోయింది, రేపు గెలకపోతే ఓట్లు అయిపోతే ఏమైతే తెలియదు. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు అప్పుడు సూట్ కేసులు బాగులని అదే ఇబ్బంది పెట్టారు. తెలిసిందే కదా, గెలవడం రాదని మళ్ళీ ఇప్పుడు కలవడం. ఈ విధంగా ఏంటంటే ఎవరి మీద నమ్మకాలు పెట్టుకోకూడదు. మనం ఏం సాధించగలం అని చెప్పి మనం పని చేసుకోవాలి. 5 ఏళ్ళు మనకు ఓట్లు వేసారు ప్రజలు. ఈ 5 ఏళ్ళు మనం బాగా చేస్తే నెక్స్ట్ వేస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. తెలిసి కూడా ఏం చేస్తున్నారు, మళ్ళీ అదే తప్పు చేస్తారు. ఇంకేముంది, నాకు అధికారం ఇచ్చారు, నా మనవదాకా నేనే సీఎం అంటుంటాను. ఇంకేముంది, నాకు అధికారం ఇచ్చారు 2019లో 30 ఏళ్ళు నేనే సీఎం. ఏంది ఇది, నాశమాషనా? ప్రజల ఓట్లు ఈ పార్టీ నాయకుల పూర్వీకుల ఆస్తి కాదు. ఆలోచన చేసుకోండి, రాయండి, వాస్తవాలు రాయండి. ప్రజల ఓట్లు నాయకులు పూర్వీకుల ఆస్తి కాదు. వాళ్ళు సక్రమం చేస్తే 5 ఏళ్ళు మళ్ళీ ఓటేస్తారు. బాగా చేయకపోతే ఇంటికి పంపించేస్తారు. ఎవరైనా సరే, ఆనాడు అక్కడున్న ఎన్టీ రామారావు గారు కూడా ఇదే శాశ్వతి. ఎవరైనా ఈ రాష్ట్రం కాదు, ఈ దేశంలో ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా బాగా చేస్తేనే మళ్ళీ వేస్తారు, అది ఇంటికి పంపిస్తారు. ఆలోచించి మనం పరిపాలన చేసుకోవాలి. ఆయన చేశాడు, ఈయన 33 ఎకరాలు తీసుకున్నాడు కదా, ఇట్లా చేశాడని చెప్పి వాళ్ళ కొడుకేమో లోకేష్ గారు ఆయన చేశాడు. యాప్ యూనివర్సిటీ పేరుతో అపార్ట్మెంట్ 1200 ఫ్లాట్లు కట్టుకోవడం. ఆయన బిల్డరా? ఆయన బిల్డర్ కాదు కదా, ఒక రాజకీయ నాయకుడు. రాజకీయ నాయకుడు అయినప్పుడు రాజకీయం ప్రజలకు ఏం చేయాలని చూడాలి. అంతేగాని వాడు పోయి యాప్ యూనివర్సిటీ పేరుతో నేను 2 నిమిషాలు గంట పట్టలేదు 1200 ఫ్లాట్లు అమ్మినట్టు సీఎం కొడుకు అంటే ఎవరైనా కొంటారు? సీఎం అంటే అధికారం ఉన్నప్పుడు కొనరాయండి. వాళ్ళు వాళ్ళ బినామీలు ఈ రాష్ట్రంలో ప్రజలను ఎంత ఏదిచ్చి చేస్తున్నారో మీడియా మిత్రులు అందరికీ తెలుసు. కాదు ఎవరు మాట్లాడతలేదు. కానీ నాకు జరిగిన అన్యాయం, నేను
కావాలా డబ్బులు అదిలే పదలకి ఆశపడేవాడిని కాదు, అమ్ముకునేవాడిని కాదు. నేను సింగిల్ పోరాటం చేసుకుంటా, ప్రజల కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేసుకుంటా వస్తాను. ఇట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలంటే యాప్ లోన్లు పెట్టి వాళ్ళకి 10,000-5,000 ఇవ్వటం, 4 సార్లు కట్టినా కూడా అవి తీరం, మళ్ళీ బెదిరింపులు. వీళ్ళు వెంటనే భయపడి సూసైడ్ చేసుకుంటాం. ఏంది, ఎందుకు జరుగుతుంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ లేకపోతే పాలక పక్షం వాళ్ళకి కానీ బాధ్యత లేదా? దేనికి జరుగుతున్నాయి అడగాలి, ఖండించాలి, ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఏదైనా మనం పని చేయాలంటే పార్టీ అధికారంలో పార్టీ గారికి ఆనాడు ఆయన కావచ్చు, ఇప్పుడు ఈయన కావచ్చు, 2014 నుంచి వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, 9 ఏదైనా పని ఉందని పోతే మీది ఇంటి పేరు ఏంది? నా పేరు కూడా మీ ఇంటి పేరు అంటే కులం తెలుసుకోవడానికి. మనం వస్తే కులం అడగకుండా పని చేస్తాం, ముఖం చూసి పని చేయం, ఎవరు వచ్చినా పని చేస్తాం, ఏ పార్టీలు కూడా పని చేస్తాం. ఇది వాస్తవం, మీ అందరికి తెలీదా? ఎవరన్నా మామూలుగా అంతకుముందు 2014 తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు, మీ ఇంటి పేరు ఏదైనా అడగతారు లేదా? ఎందుకంటే మీ కులం తెలుసుకోవడానికి. అది సమావేశమా? నేనుండా ఎవరన్నా రాని, ఏ పార్టీలో వచ్చినా పని చేస్తాం, అందరూ సమానం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే 5 కోట్ల మంది ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు ఒక కుటుంబ సభ్యులు. ఆంధ్ర తల్లి బిడ్డలు 5 కోట్ల మంది ప్రజలు. అన్యాయం అయిపోయాం అక్కడ. హైదరాబాద్ పోగొట్టుకొని ఈ రాజకీయ నాయకుల మూలకంగా ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలు అందరూ ఒకటే, ఎవరినంటాం లేదు, అందరూ టోటల్ ఒకటే. రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి అక్కడ హైటెక్ సిటీ అన్నారు, తర్వాత తెలంగాణ అన్నారు, తర్వాత ఆంధ్ర అన్నారు, అమరావతి అన్నారు, విశాఖ అన్నారు. ఇవన్నీ రియల్ ఎస్టేట్ రాజకీయం అన్నమాట. 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి పాపం యువత. ఈ అధికార పార్టీ వాళ్ళకి 60%, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి 40% తెలిసింది ముందుగానే. పలానా సాట అవుటర్ రింగ్ రోడ్ వేస్తున్నాం, పలానా సాట హైటెక్ సిటీ కడుతున్నాం, పలానా సాట రాజధాని వస్తుందని వాళ్ళు ముందు తెలుసు. వాళ్ళు టక్కుమని కొనుక్కుంటారు 10 లక్షలు 5 లక్షలు. పాపం వీళ్ళు 20 ఏళ్ళు చదువుకొని 10-15 ఏళ్ళు జాబులు చేసి కూలీ నాలి చేసుకొని తీసుకొచ్చి ఆ ఫ్లాట్ కొంటే వెంటనే తగ్గిపోయింది. వీళ్ళు ఈ ప్రజల సొమ్ము ప్రభుత్వం దోసుకుంటారు కాక ఈ ప్రజలే కూడా దోసుకుంటున్నారు. కష్టం చెమట ఇచ్చిన కూడా దోసుకుంటారు. ఇవన్నీ ఆలోచించి నా కడుపు మండిపోయి, గుండె రగిలిపోయి, వాస్తవంగా ఏం చేయాలి ఆలోచన చేసి పార్టీ స్థాపించాలి. ఇవాళ ఈ 2 సామాజిక వర్గాన్ని, ఈ 2 పార్టీలు ఎదుర్కొని మనం రావాలంటే ఒక సామాజిక వర్గంలో ఎవరు రాలేరు. అందుకని నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని దఫలవారీగా సీఎం పాలిస్తాను. అందరినీ కోటీసుకుని చేద్దాం. నా కోసం కాదమ్మా, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటేయండి. ఎవరో స్లిప్పులు పంచలేదనో లేదా ఇంటికి రాలేదనో అడగలేదని అనుకోవద్దు. ఎందుకంటే కొత్త పార్టీ, కొంచెం తక్కువ మంది కార్యకర్తలు ఉండొచ్చు. వాస్తవాలు తెలుసుకొని ఓటు వేయండి. ఇంతకుముందు కూడా గతంలో బెదిరించేవాడు. ఎన్పీటీసీ జెడ్పీటీసీ ఓటైపోతే నీ పథకాలు బీకేస్తాం, గ్రామ పంచాయతీ మా పార్టీ ఓటైపోతే మీ పథకాలు బీకేస్తాం, మున్సిపాలిటీకి ఓటైపోతే మీ పథకాలు బీకేస్తాం. అయితే ప్రజల డబ్బులతో ఇచ్చేది పథకాలు, వాళ్ళ కూలికలు ఆస్తి ఏం కాదు ఎత్తుంది. ఈ ప్రజల ఉప్పు పప్పు కారం కొనుక్కొని ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులు సంవత్సరం 2,79,000 కోట్లు ఉంటే వాటిల్లో డబ్బులు ఎత్తున్న పథకాలు. ఇప్పుడు సమయం వచ్చింది, అసెంబ్లీకే ఓటేయలేదు అనుకో మీరు, ఎలాంటి పార్టీ మళ్ళీ ఏదో ఆంధ్ర సమితి అబరసాయ గుర్తుకి ఓటేసి గెలిపించినట్టయితే ఇలాంటివన్నీ పోయి కూడా ప్రజల పరిపాలన ప్రజలు చేసుకోవచ్చు, ప్రజాదానం ప్రజలే ఖర్చు పెట్టుకోవచ్చు. ఈ విధంగా అద్భుతంగా పరిపాలన చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అధికారం ఉంటే వీళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళకి అధికారం ఉంటే వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరికి మాత్రం పనులు ఆగట్లా. ఇది కాదని చెప్పి వాళ్ళని చెప్పని నేను దైవ సాక్షి ప్రమాణం చేస్తా అవునని. మిగతా వాళ్ళకి మాత్రం పనులు కావు, వీళ్ళు ఎదగరు. ఏంటంటే నేను పడి ఉన్నాను, నన్ను ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టారు. వాస్తవం నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. నాకేలా జరుగుతుందంటే ఇక ప్రజల సామాన్య పరిస్థితి అసలు ఏంది. అందుకని నేను అంటుంది ఏంటంటే కొంతమంది ఛానల్స్ కొన్ని పార్టీలు కొన్నారు, వాళ్ళు ఎటు వేయరు, తర్వాత ఆ ఛానల్స్ అన్నీ మోతేసిపోతాయి. యూట్యూబ్ ఛానల్ కానీ చిన్న ఛానల్ కానీ మీరు అభివృద్ధి అవుతారు. మీ అందరూ కూడా దయచేసి నా కోసం కాకపోయినా ప్రజల కోసం వేయండి, చూపించండి. నా దగ్గరికి ఎంతమంది వస్తున్నారో, మీరు ఎన్ని ఛానల్ ఎన్ని పత్రికలు వేస్తున్నారో మీ మనసాక్షి తెలుసు, నాకు తెలుసు. ఏంటి ఎందుకేం ఏమన్నా లేదు, మీ ఓనర్స్ ఏమన్నా బెదిరిస్తాను చెప్పండి, నేను మాట్లాడతాను. ఏం వేసి చేయండి. వాస్తవం కాదా నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా 1% కనుక అబద్ధం కానీ లేదా తప్పు కానీ మాట్లాడితే చెప్పండి, బహిరంగ సమాపణ. ప్రజల కోసం నేను ఇంత ఆవేదన పడి, ఇంత చెమటొచ్చి కష్టపడి పనిచేస్తానంటే ఉన్నట్టు రాసి ప్రజలకు చెప్పడానికి ఇబ్బంది ఏమన్నా? మీడియా అంటే వారిది వాస్తవంగా వాస్తవం తెలియపరచాలి ప్రజలకి ఏం కష్టాలంటే మనకు చెప్పాలి. అప్పుడే కదా ప్రజల సమస్యల తీరిపోయేది, ప్రజల కష్టాలు తీరిపోయేది.
నిజంగా మనలాంటి మేనిఫెస్టో ఇంతవరకు ఎవరైనా సరే ఇలాంటి మేనిఫెస్టో ప్రజలు బాగుపడాలని ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టినా ఏదో వాళ్ళ స్వార్థాల కోసం ముందు పొలాలు కొనుక్కొని రాజధాని ప్రకటించుకోవడం, ఔటర్ రింగ్ రోడ్లు ప్రకటించుకోవటం, ఎయిర్పోర్ట్లు ప్రకటించుకోవటం, ఈ విధంగా కాకపోతే ఈ విధంగా ప్రజలందరినీ పోటీస్పెంట్ చేస్తానని ఎవరైనా పెట్టారు? జర్నలిస్టులు 10,000 అనేది అసలు ఏమేమి కష్టం లేదు. నేను చెప్పాను, జర్నలిస్టులందరికీ కూడా నెలగా 10,000 రూపాయలు మంత్రి చాలా గౌరవేతనం ఇస్తామని చెప్పాడు. ఇది వాస్తవం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ఈ జేకేఆర్ పద్ధతి. మాట కోసం నిలబడతాయి. ఎందుకంటే మీకు తెలుసు, మీకు తెలియకుండా ఏం లేదు. కొంతమంది పార్టీ వాళ్ళు అంత ఇస్తాం, ఇంత ఇస్తాం, ఎమ్మెల్సీ ఇస్తాం, అవి ఇస్తాం. నేను ఏమని అడగల, నాకు వద్దయ్యా. ఈ ఎస్సీబీసీలకు ఒక సంవత్సరం సీఎం పదవి ఇవ్వండి, లేకపోతే మన సంవత్సరానికి 2,79,000 కోట్ల బడ్జెట్, ఒక 20% తీసి ఒక 28 కోట్లు ప్రతి రేషన్ కార్డు దానికి సొంత భూమి అని పెడతాం. శ్రీకాంత్ గారి చిన్న మొక్కలు నాటిద్దాం, 10 ఏళ్ళ 10 కోట్లు ఆగిపోతుంది. అట్లాగే రాజధానిలో గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, విజయవాడ గ్రేటర్ అమరావతి చేద్దాం. చుట్టూ ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళి ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుందాం. వాటిలో అటు రోడ్ లైన్, ఇటు రోడ్ లైన్ వేసి మెయిన్ రోడ్ పక్కనే ప్రతి డోక్రా గ్రూప్ 10 గజాలు. ఈ రాష్ట్రంలో ఎన్ని గ్రూపులు ఉంటే, ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే 2 లక్షలు ఫ్లాట్ ఇచ్చి రాజధాని డెవలప్ చేసుకున్నాం. ఇంకెప్పుడు రాష్ట్రం ఇంకొని కోరుకోరు. వాళ్ళు కూడా 1 నుంచి 2 లక్షలు ఫ్లాట్, ఇది గజం. అప్పుడు కనీసం 1 నుంచి 2 కోట్లు అందరు ప్రతి కుటుంబానికి వస్తాయి. ఆ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ డెవలప్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే విదేశీ జాబులు తెచ్చుకోగలరు, లేదు ఈ రాష్ట్రంలో ఏదో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని వాళ్ళు డెవలప్ చేసుకొని కోట్లు గడించగలరు. మనం బాగుంటాం కదా, మనతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలని నాయకులు కోరుకోవాలి. చిన్న మాటగా మనం కట్టుబడి పనిచేసుకోవాలి. నేను ఇంకా అదే చెప్తానన్నా, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి. నేను కాదు, మీరు ఒక్కొక్కటి వాస్తవాలు ప్రజలకు చెప్తే నేను కూడా చెప్తా, ఉండే వాస్తవాలు కూడా చెప్తా. ఇంకా చాలా ఉన్నాయి, అది దయచేసి చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు.